అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? శృతి గదిలోకి రాగానే గదంతా పరిశీలనగా చూసి ఎప్పటిలా తలుపు దగ్గరికి వేసింది. తన పని తనకే నవ్వొచ్చింది. తనొక దొంగ ఇప్పుడు అనుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయక గదంతా పరిశోధించడం మొదలుపెట్టింది. బీరువాకి, ఓ అలమారికి, డ్రాయర్ సొరుగులకి తాళం వేసింది. తాళాలంటూ వేయడం జరిగింది కాబట్టి వాటిల్లో ముఖ్యమైనవి ఉండే ఉంటాయి అనుకుంది శృతి. తాళం తీయడం అసాధ్యం కాబట్టి అప్పటికి వాటిని వదిలేసి మిగతావి శోధించడం మొదలుపెట్టింది. పావుగంట గాలించినా కావలసిందంటూ ఏ ఒక్కటి దొరకలేదు. గాడ్రేజ్ బీరువా సందులో ఏమైనా ఉందేమో అని గోడకి బీరువాకి ఉన్న మనిషి పట్టే అంత సందులో దూరి వెనకవైపు చూసింది. ఉత్త అనుమానమే, అక్కడా ఏమీ లేదు. శృతి నిరాశగా యువతలకి రాబోయింది. ఒకేసారి గుమ్మం దగ్గర చిన్నగా అడుగుల చప్పుడు, నెమ్మదిగా మాటలు వినవచ్చాయి. శృతి ప్రాణాలు ఒక్కసారిగా పైకెళ్ళి వచ్చాయి. గుండె ఆగినంత పనయింది. కొయ్యబారినట్లు బీరువా సందులో గోడ కతుక్కుపోయి అలా ఉండిపోయింది. తగ్గుస్వరంతో మాట్లాడుతూ నళినీదేవి, రఘునందన్ గదిలోకి వచ్చారు. ఉస్సూరుమంటూ నళినీదేవి వచ్చి మంచం మీద పడుకుంది. నిరాశ చెందకు అంటూ రఘునందన్ వచ్చి నళినీదేవి మంచం మీద కూర్చున్నాడు. శృతికి మంచం మీద ఉన్న వీళ్ళిద్దరూ కనబడుతున్నారు. వాళ్ళకి మాత్రం శృతి కనబడదు. శృతిని వాళ్ళు చూడడమంటూ జరిగితే ఇద్దరిలో ఎవరో ఒకరు బీరువా దగ్గరకు వస్తే చాలు. భగవంతుడా, నన్ను వాళ్ల కంట పడనీయకు అనుకుంది శృతి గోడకంటుకు పోయి నుంచుని. వాళ్ళిరువురు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నా శృతికి బాగానే వినబడుతున్నది. మన ప్రయత్నం ఫలిస్తుందంటావా రఘు? అడిగింది నళినీదేవి. ఆ అడిగే తీరులో బాగా నిరాశ చెందినట్లు తెలుస్తున్నది. తప్పకుండా ఫలిస్తుంది దేవి అంటూ రఘునందన్ నళినీదేవి మీదకి వంగి ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడని? శుభ సమయం చెప్పిరాదు. కొద్దిసేపు మిన్నకుండి కళ్ళు మూసుకుని తెరిచింది. వీడంత మొండి పీనుగ ప్రపంచంలో మరొకడుండడు. ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా భరిస్తున్నాడు కానీ నిజం చెప్పడం లేదు. నగల విషయం, అమూల్యమైన హారాల విషయం రాజావారు రామరాజుకి చెప్పి ఉండరు. అది రాజావారికి మాత్రమే తెలుసు. చచ్చే ముందు చెబుదామని ఆగారేమో. నీ మాట నిజమనుకుందాం. పక్షపాతం రాగానే అబ్బాయిని పిలిపించండి, ఆస్తి రాస్తానని కూర్చున్నారు కదా. ప్యారిస్లో ఉన్న రామరాజుని ఆగమేఘాల మీద రప్పించాం. ఏం ప్రయోజనం? ఇప్పుడు బాగానే ఉన్నాను, ఆస్తి రాయిని పొమ్మంటుంటే. ఈ లోపలే ఎన్నో జరిగాయి. మన రహస్యం తెలిసిపోయింది. అదొకటే కాదు కదా, రామరాజుకి తెలిసిపోయిందాయే. ఏడిచాడు వెధవ. బోడి బెదిరింపు. అందుకే వాడి రోగం అలా కుదిర్చాను. ఆస్తి, వ్యవహారం, నగలు రహస్యం తెలిసిందాకా వాడు మనకి బందీయే. ఆ పైన సరాసరి పైకేవాడు. చూడు నన్నెంత మాట అన్నాడో, కులటనిట. పళ్ళు కొరుకుతూ అంది నళినీదేవి. వెంటనే నా చేతి రుచి చూశాడుగా ఊరడించాడు రఘునందన్. సరేలే దేవి, చంపిపారేద్దామంటే వద్దని నీవే ఆపితివి. వాడు బతికుండి మనకి ప్రయోజనం ఏమిటి? ఈ విజయకాంత్ రామరాజులాగా మన చేతిలో ఉన్నాడు కదా. పీకపిసికి అవతల పారేయడం చాలా తేలికరగు. నేను అంటే ఎప్పుడూ ఆ పని చేసేవాడివి. వాడుండాలి. వాళ్ళయ్యా విజయకాంత్కి ఆస్తి రాసివ్వాలి. అంటే మనకు. అప్పుడు చూడరా నా తడాఖా. ఏడవరా అని చెప్పి ఏడిపించి మరీ ప్రాణం తీయాలి. నా పగ చల్లారాలి. ఏమో దేవి, ఇదంతా అనవసరం అనిపిస్తున్నది. ఎప్పటి పనులు అప్పుడు చేయాలన్నదే నా సిద్ధాంతం. రఘు, నిదానమే ప్రధానం. నా సిద్ధాంతం నీవు ఏదీ ఆలోచించవు. ఆవేశం, తొందరపాటు. అందుకే అప్పుడప్పుడు తెలివి తక్కువగా చిక్కులు తెచ్చిపెడతావు. అవి నేను సర్దలేక చావడం. నాలో ఉన్న ఈ ఆవేశమే కదా నీకు కావాలని రెచ్చగొడుతుంటావు అంటూ ఆవేశంగా మీదకి ఒరిగాడు రఘునందన్. ఎప్పుడూ ఆవేశం తెచ్చుకుని వీరంగం తొక్కమని కాదు, ఇలాంటి ఏకాంతంలోనే అంటూ నళినీదేవి రఘునందన్ ముక్కు పట్టుకుని పిండింది. వాళ్ళ శృంగార క్రీడలు చూడలేక శృతి కళ్ళు గట్టిగా మూసుకుంది. కదలకుండా నుంచోవడం వల్ల కాళ్ళు తిమ్మిర్లు ఎక్కాయి. కాలు కదిపితే వాళ్ళ కంట పడుతుంది. వారు క్రీడలు చాలించారు. మళ్ళీ కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు. తెల్లార వస్తున్నది, వెళదామా దేవి అడిగాడు రఘునందన్ వాచీలో టైం చూసి. తప్పుతుందా? బయట నుంచి ఇంట్లోకి రావాలి కదా. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచింది నళినీదేవి. ఇరువురూ గదిలోంచి వెళ్లారు. శృతి ముందుగా అమ్మయ్యా అనుకోలేదు. భగవంతుడా, నీవు నా ఎందున్నావు అనుకుని నెమ్మదిగా కదిలి బీరువా చోట నుండి బయటపడింది. తిమ్మిరెక్కిన కాళ్లను స్వాధీనంలోకి తెచ్చుకుని వెంటనే గదిలోంచి బయటికి వచ్చింది. తర్వాత ఎవరికంటా పడకుండా తన గదిలోకి రాగలిగింది. నళినీదేవి గదిలో ఏమీ దొరక్కపోతేనేమి గొప్ప రహస్యం తెలుసుకుంది. అసలు రామరాజు బతికే ఉన్నాడు, వీళ్ల చేతిలో బందీగా. ఈ విషయం రాజావారికి తెలిస్తే శృతి ఆలస్యం చేయలేదు.
తాను ఏ విధంగా నళినీదేవి గదిలోకి వెళ్ళింది, వాళ్ళ మాటలు విన్నది వివరంగా లెటర్ రాసింది. మీరు తొందరపడవద్దు. ఏదో వంకన రామరాజుని అంటే విజయకాంత్ని రప్పించండి. అప్పుడు ఆలోచించి మిగిలిన పని చేద్దాం అంటూ లెటర్లో సూచన ఇచ్చింది. తెల్లవారి ఈ లెటర్ చంద్రగౌడికి అందించాలి. ఎప్పట్లా పోస్ట్ బాక్స్లో వేయడమే. క్షేమంగా రాజాగారికి అందుతుంది అనుకుంది. పోస్ట్ బాక్స్ అనుకోగానే నవ్వొచ్చింది. పోస్ట్ బాక్స్ అనగా పూలకుండీ. కుండీలో ఫ్లవర్స్ తీసి లెటర్ కుండీలో వేసి ఎప్పటిలా ఫ్లవర్స్ పెట్టేయడమే. శృతి లెటర్ రాసినా, రాజావారి లెటర్ రాసినా చంద్రగౌడ్ ఆ కుండీలోంచి టపా పట్టుకెళ్తాడు. పోస్ట్ బాక్స్ అనుకోగానే నవ్వొచ్చింది అందుకే శృతికి. రాజావారికి అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. బాధతో విలవిలలాడిపోతున్నారు. ఈ కబురందగానే ఉరుకులు పరుగులతో వచ్చేశాడు రామరాజు. డాక్టర్ రాజావారిని పరీక్షించాడు. ఇది ఏ రకం గుండె నొప్పో తెలియలేదంటే మరో డాక్టర్ను పిలిచి తనకక్కడ ఉద్వాసన చెబుతారో అని ఇది హార్ట్ పెరాలసిస్ అంటూ ఆ వ్యాధికి నామకరణం చేశాడు. రాజాగారి బాధ చూస్తుంటే రామరాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్నగారు అన్నాడు డగ్గుత్తికతో, ఈ నొప్పితోనే బతకలేను. అందుకే నిన్ను రప్పించాను రాజా. ఈ ఆస్తి ఆయాసపడుతూ అన్నారు రాజావారు. మృదువుగా రాజావారి నోటి మీద చెయ్యుంచాడు రామరాజు. నాన్నగారు, భగవంతుడు మనని అన్యాయం చెయ్యడు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నేను కోరేది అదే నాన్నగారు. మీరు లేని ఆస్తి నాకు చిల్లి గవ్వతో సమానం. రామరాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హఠాత్తుగా రాజాగారికి గుండె నొప్పేమిటి, జరగరానిది జరిగితే ఆ పైన ఆలోచించడానికి మనస్కరించలేదు. రాజావారు కొద్దిగా తలపైకి ఎత్తి అందరినీ చూస్తూ, మీరంతా కొద్దిసేపు బయటికి వెళ్ళిపోండి. రాజాతో ఆస్తి రహస్యం మాట్లాడాలి. చంద్రగౌడ్, అందరితో పాటు నీవు బయటికి వెళ్ళి తలుపు వేసి తలుపు దగ్గర ఉండు ఆజ్ఞాపిస్తూ అన్నారు. అంతవరకు రాజాగారికి కొద్ది దగ్గరగా నుంచొని ఉన్న నళినీదేవి, రఘునందన్, ఆ ఇంట్లో పనివారు, శృతి అంతా మౌనంగా బయటికి వెళ్ళిపోయారు. చంద్రగౌడ్ వారి వెనుకనే బయటికి వెళ్ళి తలుపు వేశాడు. మీకిలా ఉన్నట్టుండి రామరాజు మాటలకు రాజావారు నవ్వుతూ భుజం తట్టారు. ఇది చదువు తెలుస్తుంది అన్నారు. దిండు కింద నుంచి కాగితం తీసి ఇచ్చారు. అయోమయంగా రాజాగారిని చూసి కాగితం అందుకుని మడత విప్పాడు రామరాజు. ఇది నాటకం. మీరంతా తిరుగుతూ నాటకాలాడితే నేను మంచంలో ఉండి ఈ చిన్న నాటకం ఆడలేనా? గుండె నొప్పి వచ్చినట్టు నటిస్తున్నాను అంతే. ఓ పరమరహస్యం తెలిసింది. శృతిని కలుసుకో, చెబుతుంది. నీవు ఎక్కువసేపు గదిలో ఉంటే ఆస్తి విషయాలు చెప్పేశానేమో అని వాళ్ళు అనుమానించి నిన్ను వేధిస్తారు. చెప్పలేదంటే నమ్మరు. అందుకని ఒక పని వెంటనే చేయి. నాన్నగారికి స్పృహ తప్పిందని అరుచుకుంటూ వెళ్ళి తలుపుతీ. ఆ పైన నాటకం జాగ్రత్తగా ఆడు. చదవడం ముగించి కాగితంలోంచి తలెత్తి ఆశ్చర్యంగా రాజాగారిని చూశాడు రామరాజు. అర్థమైందా? చిరునవ్వుతో అని రామరాజు చేతిలోంచి కాగితం తీసుకుని దిండు కింద దాచి తెలివి తప్పినట్లు పడుకున్నారు రాజావారు. నాన్నగారు ఏమైందండి? పెద్దగా అరిచాడు రామరాజు. అతని అరుపులు బయటికి వినిపించాయి. అందరూ అయోమయంగా ఒకరు చూసుకున్నారు. రామరాజు భళ్ళున తలుపు తెరుచుకుని బయటికి పరుగున వచ్చాడు. డాక్టర్, వెంటనే నాన్నగారిని చూడండి. వారు మాట్లాడుతూనే గుండె పట్టుకుని అబ్బా అంటూ తెలివి తప్పిపోయారు అరిచినట్లే చెప్పాడు. ముందుగా డాక్టర్ లోపలికి పరుగు తీశాడు. రామరాజు మాటలు అందరూ నమ్మి ఆందోళనగా లోపలికి వెళ్ళారు. రాజాగారి నాటకం, రామరాజు నటన తెలియని శృతి ఊరికే భయపడిపోతున్నది. రాజాగారికి ఏమన్నా అయితే అక్కడ రామరాజు ప్రాణానికి ముప్పు. విజయ్కి కళ్ళు గట్టిగా మూసుకుని తల విదిలించి తాను రాజాగారి గదిలోకి నడిచింది శృతి. డాక్టర్ చకచకా పరీక్షలన్నీ చేసి దీర్ఘంగా ఆలోచించి తల పంకించి సీరియస్గా ముఖం పెట్టి ఓ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ రాజాగారికి పొడిచాడు. ఎలా ఉందో కరెక్ట్గా చెప్పండి. మీకు కేసు సాధ్యం కాకపోతే ఫారెన్ నుంచి పెద్ద డాక్టర్లను పిలిపిస్తాను, రామరాజు గంభీరంగా అన్నాడు. డాక్టర్ చెప్పబోయే మాటలకు చెవి వగ్గింది నళినీదేవి. ఇది హార్ట్ పెరాలసిస్. ఇదివరకే పెరాలసిస్ వచ్చి రాజాగారికి ఓ కాలు చెయ్యి పడిపోయింది. ఇప్పుడు దానిపై కొత్త వ్యాధి వచ్చింది. దీనివల్ల ప్రాణభయం లేదు, కానీ నొప్పి తరచూ రావడం జరుగుతుంది. మరీ నొప్పి ఎక్కువ వస్తే ఆ బాధ భరించలేక కొద్దిసేపు తెలివి తప్పుతారు. దీనికి వెంటనే ఇంజెక్షనే మందు. కొద్దిసేపటికి తెలివి వస్తుంది. తెలివి రాకపోతే మాత్రం కాస్త దీర్ఘంగా ఆలోచించవలసిన విషయమే. డాక్టర్కి రోగమేమిటో అంతుపట్టకపోయినా చెప్పడం మాత్రం చాలా చక్కగా చెప్పాడు. దీర్ఘంగా ఆలోచించే శ్రమ డాక్టర్ గారికి ఇవ్వడం ఇష్టం లేక అమ్మా అని మూలుగుతూ కళ్ళు తెరిచారు రాజాగారు. నేను చెప్పలా, ఇక రాజాగారికి ఏం భయం లేదు డాక్టర్ అన్నాడు.
నాకేం భయం లేదు. నేను నిజం చెప్పానంటే మాత్రం భయంతో నీ హార్ట్ ఆగిపోతుంది రాజాగారు అనుకున్నారు. ఎలా ఉంది నాన్నగారు? రామరాజు అడిగాడు రాజావారి మంచం మీద కూర్చొని. బాగానే ఉందన్నట్లు తల ఊగించారు రాజాగారు. ఇప్పుడు రాజాగారికి పూర్తి రెస్ట్ కావాలి. ఎవరూ మాట్లాడించవద్దు. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నొప్పి రావచ్చు. డాక్టర్ తన ధర్మం అన్నట్లు చెప్పాడు. కొద్దిసేపు విశ్రమిస్తాను అన్నారు రాజాగారు. ఇహ ఆ గదిలోంచి అందరూ బయటికి రాక తప్పలేదు. పరిసరాలు జాగ్రత్తగా గమనించి అక్కడెవరూ లేకపోవడంతో శృతి తగ్గుముఖంతో రామరాజుతో అంది, రాత్రికి మేడ మీదకు రండి. నాన్నగారికి అలా ఉంటే ఇప్పుడు మనం కలుసుకోకపోతే ఏమి? రామరాజు విసుక్కున్నట్లే అన్నాడు. ప్లీజ్, అత్యవసరం, మీకో మాట చెప్పాలి, శృతి ఆందోళనగా అంది. ఆలోచిస్తాను గంభీరంగా అన్నాడు రామరాజు. మీరు రావాలి, ఇది మామూలు విషయం కాదు, దాదాపు ఏడుపు స్వరంతోనే అంది శృతి. అలాగే, వస్తున్న నవ్వును దాచుకుని అవతలికెళ్ళిపోయాడు రామరాజు. రామరాజుతో చెబితే గానీ శృతి భయం తీరేటట్లు లేదు. తన లెటర్ రాజాగారు చదివి వాళ్ళ అబ్బాయి సజీవుడే అని తెలుసుకుని ఆనందం పట్టలేక గుండె నొప్పికి బలికాపోతున్నారేమో అని శృతి అపార్థం చేసుకుని ఆందోళనతో తల్లడిల్లిపోతున్నది. రాజుగారికి వచ్చిన గుండె నొప్పి నిజమే అనుకుంటుంది. రాజాగారు రామరాజుని రప్పించడానికి ఈ నాటకం ఆడతారని శృతి గ్రహిస్తే ఇంత వేదనకు గురయ్యేది కాదు. రాత్రి ఎప్పుడు అవుతుందా, రామరాజుని ఎప్పుడు కలుసుకుంటానా అని శృతి మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చుంది.